మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా హైదరాబాద్లో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కానీ స్థలం కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా ఇందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోనే ముఖ్యాంశాలు తెలుసుకుందాం. వార్తా దినపత్రిక. మళ్ళీ 4 రోజులు తమిళనాడుకు ప్రధాని. నేతన్నలపై కక్ష కట్టిన కాంగ్రెస్ సర్కార్ కేటీఆర్. అన్నం తినలేం, మందులు కొనలేం. బియ్యం ధరలకు రెక్కలు. 10% పెరిగిన ఔషధ ధరలు. మార్కెట్లో 70కి చేరిన ఫైన్ రకం. క్వింటాకు 1000 నుంచి 1500కు పెంపు. తెలంగాణలో సామాన్యులు బియ్యం కొనుగోలు చేయాలంటే హడిలిపోతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా బియ్యం ధరలు పెరుగుతున్నాయి. సాధారణ బియ్యం క్వింటా ధర సగటున 1000 రూపాయల నుండి 1500 రూపాయలకు పెరిగింది. మార్కెట్లో ఎక్కువగా లభించే సన్న రకాలైన సోనా మసూరి, బీపీటీ, హెచ్ఎంటీ వంటి క్వింటాల్ బియ్యం ధర గతంలో 3500 రూపాయల నుండి 4000 రూపాయల మధ్య ఉండేది. ప్రస్తుతం వాటిని 5000 రూపాయలకు విక్రయిస్తున్నారు. క్వింటాలు 4500 రూపాయల నుండి 5000 రూపాయల మధ్య ఉండే మేలు రకం బియ్యం ధర ప్రస్తుతం 6500. ఈ విధంగా బియ్యం ధరలు పెరిగినట్టు 1500 క్వింటాలకు 1000 నుంచి 1500 పెరిగినట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. 10% పెరిగిన ఔషధ ధరలు. పెరిగిన ధరల జాబితాలో 923 రకాల అత్యవసర మందులు. రోజుకు పెరుగుతున్న ముడిసరుకుల ధరలే కారణం. నిత్యావసర వస్తువులు, కూరగాయలు, పెట్రోల్, డీజిల్ ధరల్లాగే ఔషధాల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. రోజుకు పెరుగుతున్న ఔషధాల ధరలతో సామాన్యుని జేబుకు చిల్లులు పడే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మార్కెట్లో విక్రయిస్తున్న ధరల కంటే 10% పైగా ధరలు పెరుగుతాయని ఔషధాల ధరల సంస్థ వెల్లడించింది. ఈ పెరిగిన ఔషధాల ధరల జాబితాలో 923 రకాల ఫార్ములాలతో కూడిన అత్యవసర ఔషధాలు ఉన్నట్లు పేర్కొంది. అయితే ఇప్పటికే తయారైన మందుల ధరల్లో మార్పు ఉండదు. ఏప్రిల్ 1 తర్వాత తయారయ్యే మందుల ధరలు మాత్రమే పెరగనుండటం. పెరిగిన ధరలతో విధంగా మందుల ధరలు కూడా పెరిగినట్టుగా, అంటే మెడిసిన్స్కి సంబంధించిన ధరలు కూడా పెరిగినట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అత్యవసర వస్తువులు, కూరగాయలు, పెట్రోల్, డీజిల్ ధరలలాగానే ఔషధాల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. రోజుకు పెరుగుతున్న ఔషధాల ధరలతో సామాన్యుని జేబుకు చిల్లులు పడే పరిస్థితి ఉందని ఇక్కడ జనజాతరకు 10 లక్షల మంది, 60 ఎకరాల్లో భారీ ఏర్పాట్లు. రేపటి మెగా సభకు అంతా సిద్ధం. మేనిఫెస్టో విడుదల చేయనున్న ఖర్గే. జనజాతర ఏర్పాట్లపై గురువారం సమీక్ష జరిపిన సీఎం రేవంత్. మంత్రులు భిన్నత్వంలో ఏకత్వం అనే విశాల దృక్పథంతో దేశంలో సమాఖ్య స్ఫూర్తిని కాపాడుతూ సామాజిక న్యాయంతో ప్రజాస్వామ్య పరిరక్షణ చేయాలనే పవిత్ర ఆశయంతో లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించడానికి జనజాతర బహిరంగ సభలో రాహుల్ గాంధీ జంగు సైరన్ మోగించనున్నారు. దేశంలో 10 ఏళ్లుగా మతోన్మాదం, నియంతృత్వ పోకడలు, ఆర్థిక విధంగా ఏప్రిల్ 6న ఈ నెల 6న జరిగే భారీ బహిరంగ సభను ఉద్దేశించి ఇక్కడ సభ ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది. రేవంత్ 10 లక్షల మందితో సభ విజయవంతం చేయాలన్నట్టుగా ఇక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుతో ఫోన్ ట్యాపింగ్కు లింకు. తెరపైకి మొయినాబాద్ ఫామ్ హౌస్ కుట్ర కేసు. హార్డ్ డిస్క్ ధ్వంసంలో రాధాకిషన్ కీలకం. కస్టడీకి తీసుకున్న పోలీసులు. రాష్ట్రంలో సంచలనం రేపిన ఎస్ఐబి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఇప్పటి వరకు ఈ కేసును ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ చేయడంతో పాటు గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అప్పటి అధికార పార్టీకి అనుకూలంగా పోలీసు వాహనాల్లో డబ్బులు తరలించడం అంశం వెలుగు చూడడం తెలిసిందే. తాజాగా 2 ఏళ్ల క్రితం మొయినాబాద్ ఫామ్ హౌస్లో వెలుగు చూసిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దీనికి లింకు ఉందని తేలింది. దీంతో పాటు ఎస్ఐబిలో ఫోన్ ట్యాపింగ్ అనంతరం జరిగిన హార్డ్ డిస్క్ల విధ్వంసం వెనుక నాటి టాస్క్ ఫోర్స్ డీసీపీ పాత్ర ఉందని, ఇందులో ఆయన కుట్రదారు అని పశ్చిమ డీసీపీ విజయ్ కుమార్ గురువారం నాడు మీడియాకు తెలిపారు. మరోవైపు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును వారం రోజుల కస్టడీ నిమిత్తం గురువారం నాడు పశ్చిమ మండలం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్ర పోలీస్ శాఖలో పెనుదుమారం లేపిన ఎస్ఐబి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనూహ్య మలుపులు తిరుగుతుంది. ఈ కేసును విచారిస్తున్న పశ్చిమ మండల పోలీసులకు రోజుకో కొత్త విషయాలు తెలుస్తున్నాయి. మొదట్లో ఈ కేసు కేవలం ప్రతిపక్ష నాయకుల, వ్యాపారులు, సెలబ్రిటీల ఫోన్ ట్యాపింగ్కే పరిమితం కాగా దీన్ని తర్వాత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పోలీసుల వాహనాలలో డబ్బుల తరలింపు వరకు వెళ్ళింది. తాజా విచారణలో 2 ఏళ్ల క్రితం మొయినాబాద్లోని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి వెలుగు చూసిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసు కూడా ఫోన్ ట్యాపింగ్తో సంబంధం ఉందని తేలింది. అప్పట్లో మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు సంచలనం లేపింది. అంతకుముందు పైలట్ రోహిత్ రెడ్డి వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఎస్ఐబి పోలీసులు ఫోన్ ట్యాపింగ్ చేశారని పోలీసుల విచారణలో తేలింది. దీని తర్వాత పోలీస్ అధికారి రాధాకిషన్ రావు అప్పటి సైబరాబాద్లో అప్పటి ఐటీ ఇన్స్పెక్టర్ రమేష్ అనే అధికారి మరికొందరితో కలిసి మొయినాబాద్ ఫామ్ హౌస్లో సీసీ కెమెరాలు
స్పై కెమెరాలు అమర్చినారని పోలీస్ విచారణలో తేలింది. ఇదంతా టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, అప్పటి ఎస్ఐబి అధికారి ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు డీఎస్పీ ప్రణీతరావుతో కలిసి వ్యవహారం నడిపారని పశ్చిమ మండల డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. ఈ కేసులో అనేక అంశాలను మరింత లోతుగా విచారించాల్సి ఉందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో రాధాకిషన్ రావును గురువారం కస్టడీలోకి తీసుకొని విచారణ మొదలుపెట్టామని, దీనిపై మరిన్ని వివరాలు వెలుగు చూసే అవకాశం ఉందని ఆయన తెలిపారు. పైలట్ రోహిత్ రెడ్డి నోటీసులు. ఇది ఇలా ఉండగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం విచారిస్తున్న పశ్చిమ మండల పోలీసులు మైనాబాద్ ఫామ్ హౌస్ కుట్ర వెలుగు చూడటంలో దీనిపై అప్పట్లో ఫిర్యాదుదారుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి నోటీసులు ఇవ్వడానికి పోలీసులు సిద్ధం అవుతున్నారు. రోహిత్ రెడ్డితో పాటు ఆనాటి మిగతా ఎమ్మెల్యేలను, నిందితులను విచారించాలని పోలీసులు నిర్ణయించారు. ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎమ్మెల్యేల కొనుగోలు కూడా ఫోన్ ట్యాపింగ్ ప్రధాన విషయమని అప్పుడు అక్కడ కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంత రాధాకిషన్ రావును విచారిస్తున్న నేపథ్యంలో కీలక విషయాలు బయటపడుతున్నాయని ఇక్కడ ఇవ్వడం జరిగింది. కవిత బెయిల్ తీర్పు. రిజర్వ్ లిక్కర్ స్కామ్లో కవితదే మాస్టర్ మైండ్, అప్రూవర్ను బెదిరించారు ఈడీ సంచలన వ్యాఖ్యలు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సంచలన కామెంట్స్ చేశారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి ఎమ్మెల్సీ కవిత అని ఆరోపించారు. గురువారం నాడు కవిత బెయిల్ పిటిషన్పై రౌజ్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. ఈడీ దాఖలు చేసిన కౌంటర్పై రీజాయిండర్లను కవిత తరపున న్యాయవాదులు దాఖలు చేశారు. కుమారుడికి పరీక్షల దృష్ట్యా మధ్యంతర బెయిల్ ఇవ్వాలని పిటిషన్లో పేర్కొన్నారు. కవిత తరపున మధ్యంతర బెయిల్ పిటిషన్పై అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. బెయిల్ పిటిషన్పై విధంగా కవితకు మధ్యంతర బెయిల్ కావాలన్నట్టుగా ఆమె తరపున న్యాయవాది ఈ కోర్టు ముందు వాదించగా, ఈడీ ప్రధాన నిందితురాలు లిక్కర్ స్కామ్లో కవితనే అధికారులను అప్పుడు దాంట్లో కొంతమందిని బెదిరించి ఈ విధంగా ఆమె అక్రమాలకు పాల్పడి ప్రధాన సూత్రధారని ఇక్కడ ఈడీ కోర్టుకు వివరించారు. గురువారం రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణం చేస్తున్న సోనియా, రాజ్యసభ ఎంపీగా సోనియా ప్రమాణం. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇవాళ రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇన్నాళ్ళు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈసారి లోక్సభ ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. వయసు రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇప్పుడు ఆమె తొలిసారి పెద్దల సభకు ప్రాతినిధ్యం వహించబోతున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణం చేశారు. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీష్ ధన్ఖడ్ గురువారం ఉదయం సోనియాతో రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయించారని ఇక్కడ గురువారం రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సోనియా గాంధీ. కేసీఆర్ వల్లే ఫోన్ ట్యాపింగ్, కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్ కేసు అంతా ఆషామాషి కాదని మాజీ సీఎం కేసీఆర్పై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గురువారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్ నైతిక విలువలకు లేకుండా పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘించింది అని, ఒక పార్టీలో గెలిచి అధికార పార్టీలో సిగ్గు లేకుండా మంత్రి పదవులు అనుభవించారన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా పార్టీ ఫిరాయింపులను ఎజెండా పెట్టుకుందని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రికి వేరే ఎజెండా లేదని, పార్టీ ఫిరాయింపులే ఎజెండాగా ఉందన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీని వీడిన వాళ్లను కుక్కలు నక్కలతో పోల్చారని, మరి కుక్కలు నక్కలను ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా ఎట్లా చేశారంటూ ప్రశ్నించారు. పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలు పార్టీ రాజీనామాతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా పార్టీ మారడం సమంజసం కాదని హితవు పలికారు. ఈ విధంగా కిషన్ రెడ్డి కేసీఆర్ను ఉద్దేశించి ఇక్కడ విమర్శించారు. అదేవిధంగా కాంగ్రెస్ను కూడా విమర్శించడం జరిగింది. సీఎంకు పార్టీ ఫిరాయింపులే ముఖ్యంగా అన్నట్టుగా ఇక్కడ కిషన్ రెడ్డి విమర్శించడం జరిగింది. వరంగల్ ఆర్డీఓ కార్యాలయం జప్తునకు హైకోర్టు ఆదేశం. రైతులకు పరిహారం ఇవ్వడంలో అధికారుల నిర్లక్ష్యం. భూ నిర్వాసితులకు పరిహారం ఇవ్వడంలో నిర్లక్ష్యం వహించడమే కాకుండా కోర్టు ఆదేశాలను కూడా పట్టించుకొని వరంగల్ ఆర్డీఓ అధికారులకు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. వరంగల్ ఆర్డీఓ కార్యాలయం జప్తునకు హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం సంచలనం రేపుతుంది. ఓ భూమి విషయంలో రైతులకు పరిహారం ఇవ్వడంలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో కోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది. వరంగల్ జిల్లా గీసుగొండ మండలం షాయంపేట సమీపంలో టెక్స్టైల్స్ పార్క్ కోసం రైతులు తమ భూములను ఇచ్చారు. అయితే భూమిని ఇచ్చిన రైతులకు ఇంతవరకు పరిహారం అందలేదు. అధికారులను అడిగినప్పటికీ ఎవరు వరంగల్ ఆర్డీఓ కార్యాలయం జప్తునకు హైకోర్టు ఆదేశం. రైతులకు పరిహారం ఇవ్వడంలో అధికారుల నిర్లక్ష్యం. ఇక్కడ నిర్వాసితులకు పరిహారం ఇవ్వడంలో నిర్లక్ష్యం వహించడమే కాకుండా కోర్టు ఆదేశాలను కూడా పట్టించుకొని వరంగల్ ఆర్డీఓ అధికారులకు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది.
వరంగల్ ఆర్డీఓ కార్యాలయం జప్తునకు హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం సంచలనం రేపుతుంది. ఓ భూమి విషయంలో రైతులకు పరిహారం ఇవ్వడంలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో కోర్టు ఈ మేరకు తీర్పిచ్చింది. ఓ భూమి విషయంలో రైతులకు పరిహారం ఇవ్వడంలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో కోర్టు ఈ మేరకు తీర్పిచ్చినట్టుగా హైకోర్టు ఆదేశం జప్తునకు ఆదేశం. వరంగల్ ఆర్డీఓ కార్యాలయం జప్తు చేసిందంట. హైకోర్టు ఆదేశించినట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. 7/8 వర్ష సూచన 43.5 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత. వేసవి వానలు వస్తున్నాయి. టారెత్తిస్తున్న ఎండల నేపథ్యంలో తెలంగాణకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. ఈ నెల 6వ తేదీ తర్వాత రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నెల 7వ తేదీ సాయంత్రం నుండి 8వ తేదీ వరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడవచ్చని అంచనా వేస్తున్నట్టు తెలియజేసింది. రాష్ట్రంలోని పలు చోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది. అలాగే గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షానికి అవకాశం ఉందని స్పష్టం చేసింది. రాష్ట్రంలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడతాయని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అలాగే సోమవారం ఆదిలాబాద్ జిల్లా పరిధిలో ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది. కాగా మరోపక్క రాష్ట్రంలో ఎండలు మంట పెడుతున్నాయి. రోజురోజుకు గరిష్ట ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఎల్ నినో కారణంగా హైదరాబాద్తో పాటు రాష్ట్రమంతటా ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇప్పటికే ఈ విధంగా 43.5 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత ఎండలు ఎక్కువ ఉన్నట్టుగా పేర్కొంటూ 6 తర్వాత 7 తారీఖు సాయంత్రం నుంచి పలు చోట్ల వర్షాలు పడతాయన్నట్టుగా కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సూర్యాపేటలో లారీ ఆటో చిన్నారి 2 మహిళలు మృతి, గాయపడిన వారిని హైదరాబాద్కు తరలింపు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకు బెయిల్. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసులో కీలక పరిణామం జరిగింది. సంచల్గూడ జైలు నుంచి హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ విడుదలయ్యారు. నాంపల్లి ఏసీబీ కోర్టు పలు షరతులతో కూడిన బెయిల్ను శివబాలకృష్ణకు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం జైలు నుంచి ఆయన విడుదలయ్యారు. శివబాలకృష్ణతో పాటు నవీన్ కుమార్ కూడా ఉన్నారు. వీరు దేశం విడిచి వెళ్ళొద్దంటూ నాంపల్లి ఏసీబీ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఏసీబీ విచారణకు సహకరించాలని నాంపల్లి ఏసీబీ కోర్టు ఆదేశించింది. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగినందుకు అక్రమాస్తుల కేసులో ఈ ఏడాది జనవరి 25న శివబాలకృష్ణ అరెస్ట్ అయ్యారు. 2 లక్షల రూపాయలు పూచీకత్తు సమర్పించాలని ఈ కేసు విచారణ పూర్తయ్యే వరకు ఇక్కడ హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమంగా ఆస్తులు కూడబెట్టిన విషయంలో ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినందుకు ఇక్కడ ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఆ అరెస్టుకు సంబంధించి నాంపల్లి కోర్టు బెయిల్ ఇచ్చారు, మధ్యంతర బెయిల్ ఇవ్వడం జరిగింది. అది విచారణకు సహకరించాలన్నట్టుగా కూడా ఆయనను కోర్టు ఆదేశించింది. 14 ఎంపీ సీట్లు గెలుస్తాం, ప్రజలు కాంగ్రెస్ పాలన కోరుకుంటున్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్లే మంచినీటి కరవు. మీడియాతో డిప్యూటీ సీఎం విక్రమార్క. ఖమ్మంలో గురువారం మీడియాతో డిప్యూటీ భట్టి దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను స్థాపించి యువతకు ఉద్యోగాలనిచ్చే కాంగ్రెస్ పాలన రావాలని దేశ ప్రజలు ప్రధానంగా యువత కోరుకుంటున్నారని డిప్యూటీ సీఎం విద్యుత్ ఇంధన శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను అధికారంలో ఉన్న బీజేపీ ప్రైవేట్కు దారదత్తం చేసి యువతకు ఉద్యోగ అవకాశాలు లేకుండా చేసిందని, అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి జీవించే వాతావరణాన్ని మత వైషమ్యాలు సృష్టించి దెబ్బతీసిందని విక్రమార్క ఆరోపించారు. తెలంగాణలో నియంత తరహా పాలన అంతమై ఇందిరమ్మ ప్రజాపాలన రాగానే నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిందని, దేశంలో కూడా అధికారంలోకి రాగానే ఉద్యోగాలు ఇచ్చే కాంగ్రెస్ పాలన రావాలని యువత కోరుకుంటుందన్నారు. గురువారం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో 12 నుంచి 14 పార్లమెంటు స్థానాలు కాంగ్రెస్ గెలుచుకుంటుందని చెప్పారు. ఈ నెల 6వ తేదీన తుక్కుగూడలో జరిగే కాంగ్రెస్ భారీ బహిరంగ సభను కాంగ్రెస్ శ్రేణులు అభిమానులు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంలోనూ అదే తుక్కుగూడలో జరిగిన భారీ బహిరంగ సభలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మాట్లాడినట్టు సోనియా గాంధీ ఉపన్యాసం ఇచ్చినట్టుగా ఇక్కడ బట్టి విక్రమార్క తెలియజేశారు. అసెంబ్లీ నుంచి తుక్కుగూడనే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి దాని ద్వారా విజయం సాధించిన కారణంగా ఇప్పుడు ఈ లోక్సభ ఎలక్షన్లో కూడా అక్కడి నుంచే బహిరంగ సభ ఏర్పాటు చేసి అదే సెంటిమెంట్ని ఫాలో అవుతున్నట్లుగా వీళ్ళు బట్టి విక్రమార్క మీడియా సమావేశంలో తెలియజేశారు. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.